సాల్వుడు అన్నాడు, నిన్ను భీష్ముడు పరాక్రమంతో గెలుచుకున్నాడు. నువ్వు భీష్ముడి సొత్తు లేదా భీష్ముడి తమ్ముడైన విచిత్రవీరుడి సొత్తు, కానీ నేను నిన్ను స్వీకరించడం ధర్మం కాదు, నేను తిరస్కరిస్తున్నాను అన్నాడు ఆ సాల్వుడు. పాపం అంబ చాలా బాధపడి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది. వచ్చిన తర్వాత అంబ ప్రార్థించింది, విచిత్రవీరుడితో వివాహం జరిగే అవకాశం లేదు, నువ్వు ఎవరినో ప్రేమించావు కదా అన్నాడు. నువ్వే వివాహం చేసుకో అని అడిగింది. నేను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాను కాబట్టి ఈ జీవితంలో నాకు వివాహ ప్రసక్తి లేదు, నేనేం చేయలేను అన్నాడు. ఆమె చాలా బాధపడింది. అంబ బాధపడి ఒక మహర్షికి తన గోడంతా విన్నవించుకుంది. ఆ మహర్షి అన్నాడు, ఈ భీష్ముడికి విద్య నేర్పిన గురువైన పరశురాముడిని ఆశ్రయిస్తే నీ సమస్య తీరుతుందమ్మా అన్నాడు. పరశురాముడి దగ్గరికి వెళ్ళింది. పరశురాముడికి తన గోడంతా విన్నవించుకుంది. పరశురాముడు అన్నాడు, ఆ భీష్ముడితో నేను మాట్లాడతానన్నాడు. భీష్ముడిని పిలిచాడు, విషయం చెప్పాడు. భీష్ముడు అంగీకరించలేదు. తన బ్రహ్మచర్య దీక్ష నియమానికే కట్టుబడి ఉంటానన్నాడు. ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది, గురు శిష్యుల మధ్య.